హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వడ్డే నవీన్ గారు చాలా కాలం తర్వాత హీరోగా నటించి నిర్మించిన ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు జూన్లో థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు జీ5లో అందుబాటులో ఉంది భయ్య. రన్ టైం వచ్చేసి 2 hours 26 minutesగా ఉంది. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. మరి మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి భయ్య. నచ్చితే లైక్ చేయండి. ఇది ఒక ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ డ్రామా మూవీగా చెప్పొచ్చు. మరి మూవీ చూసిన తర్వాత నాకైతే యావరేజ్గా అనిపించింది భయ్య. మూవీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు ప్లాట్ ఏంటో చూద్దాం. ఒక నిజాయితీ గల కానిస్టేబుల్ త్రిమూర్తులు తన నిజాయితీ వల్ల ఎప్పుడూ ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాడు. అలా ఒకరోజు 20 ఏళ్ల కిందటి ఒక రేప్ కేసు బయటపడుతుంది. ఆ కేసు ఏంటి, ఎలా ఇన్వెస్టిగేషన్ చేశాడు, అక్కడున్న పొలిటికల్ లీడర్స్తో ఎలాంటి సమస్యలు వచ్చాయి, తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ రొటీన్ అండ్ ప్రిడిక్టబుల్గా అనిపించింది భయ్య. ఇదివరకు ఎన్నో మూవీస్లో చూసినట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ స్లోగా అనిపించింది, సెకండ్ హాఫ్ కాస్త పర్వాలేదు అనిపించింది. క్లైమాక్స్ బాగుంది. వడ్డే నవీన్ గారు పర్ఫార్మెన్స్ ఈ మూవీకి ప్లస్గా చెప్పొచ్చు. కథలో ట్విస్టులు టర్నులు పెద్దగా ఏం లేవనే చెప్పాలి. అక్కడక్కడ ఎమోషన్ సీన్స్ అయితే బాగానే అనిపించాయి. ప్రీ క్లైమాక్స్లో వచ్చే కోర్ట్ రూమ్ సీన్స్ కొంతవరకు ఎంగేజింగ్గా అనిపించాయి. యాక్షన్ సీన్స్ కూడా పర్వాలేదు అనిపించాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. ఓవరాల్గా మూవీ కాస్త స్లోగా అనిపించింది భయ్య. నాకైతే యావరేజ్ ఫీలింగ్ అయితే వచ్చింది. ఫ్రీ టైంలో మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.